అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో వైసీపీ నేత రంగయ్య శవ రాజకీయాలు చేస్తున్నారని శ్రావణి తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర వాల్మీకి కార్పొరేషన్ డైరెక్టర్ రమేష్ మీడియా సమావేశంలో మాట్లాడారు. తమ కూతురి చావును రాజకీయ ప్రయోజనాలకు వాడుకుంటున్నారని, తమ శవాలతో కూడా రాజకీయం చేసుకోండి అంటూ మండిపడ్డారు. తమ అమ్మాయి చనిపోయిన రోజున వైసీపీ నాయకులు వచ్చి ప్రలోభ పెట్టేందుకు ప్రయత్నించారని ఆరోపించారు. టీడీపీ నాయకులపై కేసులు పెట్టేందుకు మృతదేహాన్ని రోడ్డుపై ఉంచి ధర్నా చేద్దామని చెప్పినా తాము పట్టించుకోలేదని అన్నారు. తమను ఇబ్బంది పెడితే వైసీపీ కార్యాలయం ముందే ఆత్మహత్య చేసుకుంటామని హెచ్చరించారు. రేపొద్దున వచ్చే యువతకు మనం ఏ విధంగా మనం ఆదర్శంగా ఉంటాం చెప్పండి. నిజంగా దాంట్లో తప్పు జరిగింటే మాట్లాడండి. ఖచ్చితంగా తప్పు లేకనే కులాలను రెచ్చగొట్టడం, కుటుంబాలను రెచ్చగొట్టడం, చిన్నాభిన్నం చేయడం, మీరు రాజకీయంగా ఏదో ఒకటి పబ్బం గడుపుకోవాలని చూడడం ఏంటిది? కళ్యాణదుర్గంలో ఎప్పుడైనా ఇటువంటివి చూసామా? తలారి రంగయ్య గారు వచ్చిన తర్వాత పరిస్థితులు ఏ విధంగా మారుతున్నాయో మీరు గమనించండి. నిన్న ఆయన ఒక మాట మాట్లాడాడు, వెనకళ్ళు విషయం మాట్లాడాడు, బోయ ఆనంద్ అనేసి. మరి బోయ ఆనంద్ విషయంలో కానీ ఆ రోజు ఏం జరిగిందనే విషయాలు కానీ మేము కానీ విచారించాం. మాకు వాస్తవంగా అది ఆత్మహత్య పలానా దగ్గర ఇది జరిగిందనేసి మేము కానీ సోషల్ మీడియాలో కావచ్చు చూసిన తర్వాతనే మాకు తెలిసింది. మేము కానీ అది ఆత్మహత్యగానే ఇప్పటి వరకు అనుకుంటున్నాం. నైట్ కానీ డిఎస్పీ గారు క్లారిటీ ఇచ్చారు. అయినా కూడా సంబంధం లేని వ్యక్తి గురించి ఎమ్మెల్యే గారు సామాజిక వర్గం అయినంత మాత్రాన ఎమ్మెల్యేలకు సంబంధమా? మళ్ళీ బోయ శ్రావణి వాల్మీకి సామాజిక వర్గం, నేను వాల్మీకి సామాజిక వర్గం సంబంధించిన వ్యక్తినే. అమ్మాయి ఏదో అపోహపడి చిన్న సంఘటన జరిగితేనే నువ్వు ఈ రోజు వరకే అయింది, అమ్మాయి శ్రావణి మాట్లాడింది వాళ్ళ అని మాట్లాడుతున్నావే. అసలు సంబంధం లేదని కుటుంబ సభ్యులకు తెలుసు. అమ్మాయి చిన్న అమ్మాయి, అవగాహన లేక చిన్నగా పొరపాటు పడింది.